guys, welcome back to Prasanna Bites. I hope you are all doing great. Thank you for subscribing. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అసలు మీరు డీమార్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎంతమంది మీ బిల్లుని చెక్ చేసుకుంటారు? అసలు అన్ని సరుకులు ఎంత అయినాయి, అసలుకి ఎందుకు ఇంత అయినాయి, మనం తెచ్చుకుంది కొన్నే కదా, ఎందుకు ఇంత ప్రైస్ అయింది, ఎప్పుడైనా మీ మైండ్లో వచ్చింది ఈ థాట్? ఒకవేళ మీరు డీమార్ట్కి వెళ్ళొచ్చిన తర్వాత మీ బిల్లుని టాప్ టు బాటమ్ వరకు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇవాళ అసలుకి మనకు తెలియకుండానే మనం ఎక్కువ అమౌంట్ పే చేసేస్తాము డీమార్ట్ వాళ్ళకి. అది ఎలా పే చేస్తామో క్లియర్గా చెప్తాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. లైక్ చేయొచ్చు కదా ప్లీజ్, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అసలు నేను మా నాన్న డీమార్ట్కి తీసుకెళ్ళి మా నాన్న జోబుకి ఒక పెద్ద చిల్లు పెట్టేశాను. డీమార్ట్లో అసలు మేము నార్మల్గా డీమార్ట్కి వెళ్ళడం మానేసాము. ఒకసారి నాకు ఇది తెలిసిన తర్వాత మనకు తెలియకుండానే ఎక్కువ అమౌంట్ కట్టేస్తున్నామని. వెన్ యూ అబ్జర్వ్, మీరు ఫస్ట్ ఏమన్నా తీసుకున్నప్పుడు దాని మీద ఇలా 100 రూపీస్ ఆఫ్ చేసిస్తున్నాం, 500 ఉంటే అది 400 అని చెప్పిస్తారు. మీరు ఒకసారి బిల్లు వేయించుకున్న తర్వాత దానికి ట్యాక్స్ 200 రూపీస్తో ఎక్స్ట్రా వేస్తారు, అది 600. లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నేను అబ్జర్వ్ చేసింది. డవ్ సోప్స్ ఉంటాయి కదా, ప్యాక్ ఆఫ్ 4 ఒకటి ఎక్స్ట్రా వచ్చింది 5. ఆ ప్యాక్ ఎలా అంటే 500 అలా ఉంటుంది, తగ్గిస్తారు 400కి. ఓకే, 100 రూపీస్ తక్కువ వస్తుంది కదా అని తీసేసుకున్నాను. తర్వాత బిల్ వేయించి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం 600 ఉంది ఆ బాక్స్. ఏంటి వామ్మో 200 ఎక్కువ అనుకున్నాను. అండ్ ఈ క్యాన్ ఉంది కదా, ఫ్రీడమ్ 5 లీటర్స్ది, 745 రూపీస్. దాని మీద 1100 ఉంది ఒరిజినల్ ప్రైస్, డీమార్ట్ ప్రైస్ అంట 745 రూపీస్. ఓకే, తగ్గిస్తున్నారు కాబట్టి, ఇంత తక్కువ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీళ్ళందరం తీసుకుంటాము. నేను కూడా అలానే తీసుకున్నాను. కానీ జీఎస్టీ పడిపోతుంది దాని మీద మన అందరికీ. మీరు నార్మల్ షాప్స్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేశారా, ఎప్పుడైనా కొన్నారా? ఒకసారి మీరు వెళ్ళి ఈ 5 లీటర్స్ది ఫ్రీడమ్ క్యాన్ అడగండి ఎంత చెప్తారో. మేము వెళ్ళి అడిగితే 740 రూపీస్ చెప్పారు. మరి ఎందుకు నువ్వు డీమార్ట్లో తీసుకున్నావంటే, ఇంకా వెళ్ళాం కదా, మళ్ళీ ఇంకా షాప్కి వెళ్ళి ఎందుకు తీసుకోవాలి అని ఇంకా అక్కడే తీసేసుకున్నాము, 5 రూపీసే కదా డిఫరెన్స్ అని. ఇంకా క్వాలిటీ, మీరు ఎప్పుడైనా క్వాలిటీ చెక్ చేశారా డీమార్ట్లో ఉన్న ఐటమ్స్కి అండ్ బయట కొన్న ఐటమ్స్కి? ఎస్పెషల్లీ ఇడ్లీ రవ్వ, సేమియా, అప్పడాలు ఇవి ఉంటాయి కదా, అవి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? అస్సలు బాగోవు. ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు మనకి ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా కానీ బై 1 గెట్ 1 ఫ్రీ ఉంటుంది. వాళ్ళు అలా బై 1 గెట్ 1 ఫ్రీ ఎందుకు ఇస్తున్నారు? దాని మీద కూడా మనకు ట్యాక్స్ వేస్తారు బిల్ వేసిన తర్వాత. మీరు ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీ మైండ్లో కొన్ని లిస్టులు అంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉంటాయి మీ లిస్ట్లో. వన్స్ మీరు డీమార్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు తెలియకుండానే మీరు అన్నీ మీ కార్ట్లోకి వేసేస్తూ ఉంటారు, అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు, అసలు అవసరం ఉన్నవి అండ్ లేనివి కూడా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అన్ని పేపర్ మీద రాసుకొని ఒక పెన్ తీసుకువెళ్ళి మీకు ఏమేమి కావాలో అవి మటుకు తీసుకొని టిక్ చేసుకోండి. మీకు ఓన్లీ యూస్ఫుల్ అవేవి మాత్రమే తీసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్వాలిటీ అయితే అస్సలు బాగోదు. ఇంకా చిన్నపిల్లలకి అట్రాక్ట్ అయ్యేవన్నీ వాళ్ళకి అందేలాగే పెడతారు కింద. మనం ఎంటర్ అయ్యగానే మన ఇంట్లోకి సంబంధించినవి అసలు ఏమి ఉండవు. మొత్తం స్నాక్స్ కానీ, కౌంటర్ దగ్గర కూడా మొత్తం చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇప్పుడు ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకోవాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నేను డీమార్ట్ మొత్తం తిరిగి వస్తాను కానీ నాకు కావాల్సిన మటుకు కింద ఉండవు. లైక్ అన్వాంటెడ్ థింగ్స్ మొత్తం బై చేసిన తర్వాత ఎక్కడో పైన ఉన్నాయని చెప్తారు, అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు తెలుసు కాబట్టి వాళ్ళు స్కామ్ చేస్తారని అండ్ ట్యాక్స్లు వేస్తారని ఇంకా నేను కొన్ని మాత్రమే ఇంకా కార్ట్లోకి వేసి మళ్ళీ ఎందుకులే ఇప్పుడు ఎక్స్ట్రా పడుతుంది మనీ, బయట కొనుక్కోవచ్చు కదా అని మొత్తం తీసేశాను. చాలామంది తెలియకుండా డీమార్ట్కి వెళ్తున్నారు. అండ్ రీసెంట్లీగానే మాకు తెలిసిన వాళ్ళు కూడా తక్కువ రేట్లు కదా డీమార్ట్లు అని చెప్పి వెళ్ళారు. సో నేను ఎందుకు ఇది ఎక్స్ప్లోర్ చేయకూడదు, చాలామంది మోసపోతున్నారు కదా. ఇప్పుడు నేను 1800 అయింది నా బిల్ మొత్తం. ఓన్లీ 1600 నాకు నేను కొన్న వస్తువులు, 200 ప్లస్ ట్యాక్స్ అయింది. మేబీ ఆ 200 రూపీస్తో ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ వచ్చింది కదా అనిపించింది. ఇప్పుడు 10,000 బిల్ చేసే వాళ్ళు ఉంటారు, 15,000 బిల్ చేసే వాళ్ళు ఉంటారు, 7,000, ఇలా చెప్పలేము ఎంత బిల్ చేస్తారో. ఇప్పుడు నాకు జస్ట్ 2000 రూపీస్కే, లైక్ 1800కే 200+ రూపీస్ ట్యాక్స్ వేశారు. అలా ఇంకా వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్స్ మీద ఇంకెంత పెద్ద ట్యాక్స్ పడుతుందో చూడండి. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకొని వెళ్ళండి.
వెళ్ళేటప్పుడు అండ్ ఏవైతే కావాలో అవి మాత్రమే చూసుకోండి. ఓసారి బిల్లుని డెఫినెట్‌గా చెక్ చేయండి. ఎంత ట్యాక్స్ పడుతుందో. డెఫినెట్‌లీగా నెక్స్ట్ టైమ్ ఆ ప్రొడక్ట్ అక్కడ కొనకుండా బయట ఎక్కడైనా తీసుకోండి. ఆన్‌లైన్‌లో కానీ లేకపోతే నార్మల్ షాప్స్‌లోకి వెళ్ళి తీసుకోండి. ఇంకా మీరు బార్గెయిన్ కూడా చేయొచ్చు. ఇదొక్కటి నేను అబ్జర్వ్ చేశాను. ఆన్‌లైన్‌లో కూడా ఏదో కస్టర్డ్ పౌడర్ ఉంటది కదా! అది సంథింగ్ ఇంత ప్రైస్ ఉంది. 43 40 రూపీస్‌కో ఇచ్చారు నాకు. దానిపైన ఒరిజినల్ ప్రైస్ 45 ఉంది. ఆన్‌లైన్‌లో అయితే 150 అలా ఉంది. సో, డిఫరెన్స్ మీరే అర్థం చేసుకోండి. ఇంకా బై వన్ గెట్ వన్ అలా పెట్టి అమ్ముతున్నారు. బీ కేర్‌ఫుల్. ఒకసారి ఆన్‌లైన్‌లో తీసుకునేటప్పుడైనా, డీమార్ట్‌లో తీసుకునేటప్పుడైనా బయట షాప్స్‌లో ఒకసారి ప్రైస్ చెక్ చేసుకొని కొనుక్కోండి. ఈ వీడియో యూస్‌ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏమైనా ఈ వీడియోలో తప్పులు చెప్పుంటే సారీ. నేను కొంచెం హరీ బరీలో ఉన్నా. బాయ్.